సాధారణంగా ఆడవాళ్లకు వచ్చే క్యాన్సర్లు ఎలా ఉంటాయి? సో ఈ కాలంలో ఏంటంటే చాలామందికి ఏంటంటే ఆడవాళ్ళల్లో చాలామందికి ఏంటంటే చాలా రకాల డౌట్స్ ఉంటాయి. ఏంటంటే అసలు క్యాన్సర్ అంటే ఏంటి, వాటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి. చాలామంది ఏం చేస్తారంటే చిన్న ప్రాబ్లమే కదని చెప్పేసి తప్పించుకుంటాం. అసలు ఏమేమి జబ్బులు వస్తాయి? ఫస్ట్ ఆడవాళ్ళలో ఈ కాలంలో ఫర్ ద ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యాన్సర్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్. ఇంతకుముందు గర్భసంచి ఏంటంటే ఆ గర్భసంచి ముఖద్వారం సర్విక్స్ క్యాన్సర్ ఏంటంటే కామన్ అని చెప్పేవాళ్ళం. అదృష్టం కొద్ది ఏంటంటే మనకున్న హైజీన్ అవన్నీ అవేర్నెస్ వల్ల స్క్రీన్ టెస్ట్ల వల్ల ఆ జబ్బు ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఏంటంటే ఇప్పుడు కామన్గా ఉంది. అన్ని క్యాన్సర్లతో పోల్చుకుంటే అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనే లేడీస్లో కామన్గా ఉంది. ఇంకొక అదృష్టం ఏంటంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ని కూడా మనము తొందరగా పట్టుకోగలం. ఎలా పట్టుకోగలం అనేది ఏంటంటే ఒకటే, నెలకొకసారి ఏంటంటే మన లేడీస్ స్నానం చేసినప్పుడు వాళ్ళు చూసుకుంటే ఆ లోపల తేడా ఏముంది. ఆ తేడా ఏంటంటే కొంతమంది గడ్డ తగిలిన, స్కిన్ ఏంటంటే కొంచెం చర్మం పైన ఏంటంటే గడ్డలా కనబడిన, రెండోది ఏంటంటే చర్మం పైన కూడా ఒక్కోసారి ఏంటంటే మన నిమ్మకాయ పైన పీల్ అంటారు, బత్తాయికి పైన అంటే పీల్ అంటారు కదా, టైప్ ఆఫ్ స్కిన్ లాగా కనబడిన, చనుమన లోపలికి వెళ్ళినా కూడా, చనుమన నుంచి బ్లడ్ బయటకు వచ్చినా కూడా, ఇవన్నీ డౌట్ఫుల్గా ఉన్నప్పుడు అంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఈ కాలంలో ప్రాబ్లం ఎక్కడంటే అందరికీ అయ్యో ఎస్పెషల్లీ విలేజ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే అయ్యో ఇదేమైనా ఉంటే బయట చెప్తే ఏమైనా బాగుండదేమో అని చెప్పేసి చాలామంది చెప్పారనమాట. సొసైటీలో ఏంటంటే ఆ సిగ్గు వలన బయటికి చెప్పుకోకపోవడం వలన మనం స్టేజ్ 1 నుంచి స్టేజ్ 3, 4 అయ్యేంత వరకు చెప్పలేకపోతున్నారు. వాళ్ళనే అనాల్సిన అవసరం లేదు. ఈవెన్ సిటీలో ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు కూడా ఈ మధ్యలో ఏం చేస్తుంటారంటే గడ్డ కనబడగానే వాళ్ళు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండాను లోకల్ ఏదో చిన్న డాక్టర్ చెట్ల మందనో ఆకుల మందనో, కొంతమంది హోమియోపతి మందని, కొంతమంది ఏంటంటే ఆయుర్వేదిక్ మందని చెప్పేసి వెళ్ళిపోయేసి స్టేజ్ 1 ఉన్న క్యాన్సర్ని ఏంటంటే స్టేజ్ 3 వరకు వెళ్ళేంత, అంటే పెద్ద గడ్డ అయ్యేంత వరకు ఏంటంటే డాక్టర్ సంప్రదించడం లేదు. వాళ్ళందరికీ ఏంటంటే నా ఒక విన్నపం ఏంటంటే చిన్న గడ్డ అయినా పెద్ద గడ్డ అయినా, చిన్న పాము అయినా పెద్ద పాము అయినా దాన్ని ఏంటంటే పెద్దదానే అనుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తే సింపుల్ టెస్ట్లు డాక్టర్ గారు పరీక్ష చేస్తారు ఒకటి. రెండోది ఏంటంటే మామోగ్రామ్ అని ఒక టెస్ట్ ఉంటుంది, ఎక్స్రే లాగా చేస్తారు. మూడోది ఏంటంటే చిన్న నీడిల్ టెస్ట్ అంటాం. ఈ 3 టెస్టులు చేస్తే 99 to 100% అది క్యాన్సరా కాదా మనం కనుక్కోవచ్చు. ఈ 3 టెస్టుల ఖర్చు కూడా మీకు 1500 నుంచి 2000 రూపాయల వరకు ఖర్చే కాదు. అది కూడా గవర్నమెంట్ ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు కానివ్వండి, వేరే ఏ కార్డు పట్టుకెళ్ళిన గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మీకు ఫ్రీగా కూడా చేస్తారు. సో దయచేసి ఏంటంటే దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. రెండోది ఏంటంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్. అది కూడా చాలామందికి ఏంటంటే చెప్పుకోవడానికి ఏంటంటే ఏదో భయపడతారనమాట. అలా కాకుండాను నార్మల్గా మెన్సెస్ టైంలో వచ్చే బ్లీడింగ్ కాకుండాను ఆ మధ్యలో ఏ టైంలో బ్లీడింగ్ అవుతున్నా కూడా మనం వెంటనే డాక్టర్ సంప్రదించాలి, అంతే. సో ఎస్పెషల్ ఏంటంటే ఆ బ్లీడింగ్ అయినప్పుడు ఏంటంటే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళు చూస్తారు. సో చిన్న టెస్ట్ ప్యాప్స్మియర్ అంటారు. ప్యాప్స్మియర్ అంటే 150 రూపాయలు, కొంతమంది 50 రూపాయలు కూడా టెస్ట్ అవుతుంది. దాంతో ఏంటంటే మన జబ్బుని ఏంటంటే ఎర్లీగా పట్టుకోవచ్చు. ఆ ఎర్లీగా పట్టుకోవడం వల్ల ఏమవుతుంది, ఎర్లీ స్టేజ్ తెలిస్తే మనం అంటే క్యూర్ చేసుకోవచ్చు. ఇవన్నీ స్టేజ్ని బట్టి ఏంటంటే మన జబ్బులన్నీ క్యూర్ అయిపోతాయి. ఈ ఫిమేల్స్లో వచ్చే బ్రెస్ట్, కార్సినోమా సర్విక్స్, ఈ 2 క్యాన్సర్లు ఏంటంటే ముందు మనము ప్రివెంట్ చేసుకోవచ్చు. ప్రివెంట్ అంటే కొన్ని మంచి అలవాట్ల వల్ల ప్రివెంట్ చేసుకోవచ్చు. రెండవది ఏమవుతుందంటే ఎర్లీగా పట్టుకోవచ్చు. డిటెక్షన్ మంచి టెస్టులు ఉన్నాయి, మామోగ్రామ్ టెస్ట్ అండ్ ప్యాప్స్మియర్ టెస్ట్, సర్వైకల్ క్యాన్సర్. ఈ 2 టెస్టుల వల్ల ఏంటంటే జబ్బుని ఎర్లీగా పట్టుకుంటాం కాబట్టి 100% ఏంటంటే క్యూర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఆ ఛాన్స్ మిస్ చేసుకోకూడదు. సో అందుకోసం అని చెప్పి వెంటనే ఏ చిన్న ప్రాబ్లం డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళు పరీక్షలు చేస్తారు. ఇంకా ఏమన్నా ఏంటంటే క్యాన్సర్స్ ఉన్నాయంటే లేడీస్లో వచ్చేటి ఏంటంటే ఇంకోటి ఓవరియన్ క్యాన్సర్ అంటాం, పక్కనే ఉంటాయి. బట్ అవన్నీ ఏంటంటే మనం కొంచెం ప్రాబ్లం అనిపించగానే డాక్టర్ దగ్గర వెళ్ళడం నేర్చుకోవాలి, అంతే తప్ప ఏంటంటే లోకల్ వెళ్ళి ఆర్ఎంపీకి వెళ్ళేసి దగ్గరికి వెళ్ళేసి వీళ్ళ దగ్గరికి వెళ్ళేసి చెట్ల మందు డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి అక్కడిక్కడికి వెళ్ళేసి చిన్న మందులు తీసేసుకుంటే మీకు కొంచెం సేపు ఉపశమనం ఉండొచ్చు. బట్ ఆ ఉపశమనం వల్ల ఏమవుద్దంటే మనం నెగ్లెక్ట్ చేసేస్తే స్టేజ్ 1 నుంచి అంటే స్టేజ్ 3, 4కి వెళ్ళిపోతే ఆ టైంలో మనం క్యూర్ చేయలేం. స్టేజ్ 4కి వెళ్ళిన తర్వాత ఈ క్యాన్సర్లు కొన్ని మనం క్యూర్ చేయలేం. ఓన్లీ వాళ్ళకేంటి కొన్ని మందులు ఇచ్చి కొన్ని రోజులు మాత్రం బతికించగలం. అదొకటి. మూడోది ఏంటంటే ఈ కాలంలో కొంతమంది లేడీస్ ఏంటంటే ఈ పొగాకు నమలు కూడా అలవాటు ఉంటుంది, గుట్కా నమలు కూడా అలవాటు ఉంటుంది. ఆఫ్ కోర్స్ కొత్తగా ఇప్పుడు ఏంటంటే ఫ్యాషన్ అంటే కొంతమంది అమ్మాయిలు సిగరెట్ తాగడం కూడా అలవాటు చేసుకుంటున్నారు. సో ఇవన్నీ అంటే పొగాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇంకొంతమంది ఏం చేస్తారంటే సిగరెట్ తాగే వాళ్ళ పక్కన నిలబడతాం, మనకేం కాదులే అనుకుంటాం. బట్ సిగరెట్
వాళ్ళు తాగి వదిలేసిన స్మోక్ని తీసుకోవడం వలన మనకు కూడా లంగ్ క్యాన్సర్ వచ్చేస్తుంది. దాన్ని ప్యాసివ్ స్మోకింగ్ ఆర్ సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటాం అనమాట. ఈ కాలంలో లేడీస్లో లంగ్ క్యాన్సర్ కూడా కామన్గా వస్తుంది. ఎందుకంటే పక్క వాళ్ళు పీల్చి వదిలేసిన పొగను మనం పీల్చుకుంటున్నాం కాబట్టి అంటే క్యాన్సర్ వస్తుంది. సో ఇవన్నీ చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే మనం ఏంటంటే పెద్ద పెద్ద ట్రీట్మెంట్లన్నీ అవాయిడ్ చేయొచ్చు. పెద్ద సర్జరీ అవసరం పడకపోవచ్చు. మొత్తం రొమ్ము తీయకుండా ఏంటంటే మనం సింపుల్గా చిన్న ట్యూమర్ తీసేసుకొని కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ కూడా అవాయిడ్ చేసుకునే కాలంలో వచ్చేసాయి అనమాట. సో దయచేసి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా వెంటనే డాక్టర్ని సంప్రదించేస్తే ఎర్లీగా పట్టుకోవచ్చు, క్యూర్ చేసుకోవచ్చు మన ప్రాబ్లం. Like and subscribe Eagle Health and Beauty.